హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో మునగాకు తెలపిండి కూర చూపిస్తున్నానండి. ఇది ఆషాఢం స్పెషల్గా చేస్తారండి. ఆదివారం రోజు చాలా బాగుంటుంది. 10-15 నిమిషాలు కూడా టైం పట్టదు, అంత ఈజీగా చేసేసుకోవచ్చు. మునగాకు తెలగపిండి కూరకి తెలగపిండి ఈ విధంగా ఉంటుందండి. చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను. మనకి క్వాంటిటీ చాలా అవుతుంది. ఇది కిరాణా షాపుల్లో గానుగు దగ్గర దొరుకుతుంది. నువ్వుల నూనె ఆడించుకుంటాం కదండి, ఆడించుకున్న తర్వాత వచ్చిన పిప్పుతోని తెలగపిండి చేస్తారు. అదే తెలగపిండి. ఒక గ్లాస్ తెలగపిండికి అదే గ్లాస్తో 3 గ్లాసుల మునగాకు తీసుకోవాలి. మునగాకుని బాగా కడిగి తడి ఆరిన తర్వాత తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కూడా నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ అయితే బాగుంటుంది. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. తెలగపిండి కూరకి వెల్లుల్లి రేఖలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పోపంతా ఇలా వేగాక పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగాక మునగాకు వేసి ఫ్రై చేసుకోవాలి. మునగాకు త్వరగానే వేగుతుందండి, పెద్ద టైం పట్టదు. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మునగాకుతో పొడిపప్పు కూడా చేసుకోవచ్చండి, అలాగే కారపొడి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగాక 1 గ్లాస్ తెలగపిండికి అదే గ్లాస్తో గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసి కలుపుకోవాలి. నీళ్లు బాగా మరగాలండి. అలాగే తెలగపిండికి కొంతమంది చిన్న బెల్లం ముక్క వేస్తారు, రుచి బాగుంటుందని. కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నీళ్ళు ఇలా మరిగినాయి కదండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి తెలగపిండి వేసుకోవాలి. ఇది వెంటనే దగ్గర పడిపోతుందండి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా పొడిపొల్లాడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడిపొడిగా రావాలి. ఇలా వస్తే మనకి ఉడికినట్టే. ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, మునగాకు తెలగపిండి కూర తయారైంది. చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. ముఖ్యంగా ఆషాఢంలో ఆదివారం రోజు తెలగపిండి మునగాకు తింటారండి, ఆరోగ్యానికి మంచిదని. ఇది తినడం వల్ల కడుపులో నులు పురుగులు తగ్గుతాయి, మలబద్ధక సమస్యలు లేకుండా ఉంటాయి. నచ్చిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.